హలో మై డియర్ కార్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2026 ఇయర్ ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలోనే ఒక గేమ్ చేంజింగ్ ఇయర్ అయితే కాబోతుంది. పెట్రోల్ డీజిల్ వెహికల్ మాత్రమే కాదు, హైబ్రిడ్ మరియు ఈవీ వెహికల్తో మార్కెట్ మొత్తం షేక్ అవబోతుంది. దాదాపు మనకి 30 వెహికల్స్కి పైగా లాంచెస్ అయితే మనకి క్యూలో అయితే ఉన్నాయన్నమాట. కొన్ని అయితే లాంచ్ అయ్యాయి, కొన్ని అయితే డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట, లాంచింగ్ డేట్స్. సో ఇట్లా కొన్ని రావాల్సినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో 2026లో మనకి రాబోయే అన్ని వెహికల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం రెవల్యూషన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇదే మనకి ఈవీ రెవల్యూషన్, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ మనం ముందుగా అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ ఇదే కాబట్టి దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం టొయోటా నుంచి మాట్లాడుకోవాలి. టొయోటా నుంచి అర్బన్ క్రూజర్ ఎబెల్లా అయితే ఉంది. ఇది మనకి ఏదైతే మారుతి ఈ విటారా ఉంటుందో దానికి రీబ్రాండెడ్ వెహికల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో దీని యొక్క రేంజ్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 500 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ అయితే మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. మాక్సిమం ఆ రేంజ్లోనే దీన్ని వచ్చి తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి టాటా సియారా, టాటా అవెన్యూ, సో ఈ రెండింటిని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈ రెండు కూడా మనకి మ్యాక్సిమం ఎప్పుడు వస్తాయి అని అంటే మిడ్ ఇయర్, ఈ ఇయర్ ఏదైతే ఉందో అంటే మనకి జూన్, జూలై ఆ తర్వాత అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ టాటా సియారా ఈవీ వేరియంట్ లాంచ్ చేస్తామని కంపెనీ వాళ్ళు మనకు ఆల్రెడీ చెప్పున్నారు. కాకపోతే అవెన్యూ ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఆటోమొబైల్ ఎక్స్పో లాస్ట్ ఇయర్ జరిగింది కదా 2025 జనవరిలో, అప్పుడు మనం దానికి సంబంధించినటువంటి ఒక రీల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. చాలా ఫ్యూచరిస్టిక్గా అయితే ఉంటుందన్నమాట వెహికల్, ఆ వెహికల్ కూడా. కాకపోతే ఇది కొంచెం బడ్జెట్ అనేది హై అయితే ఉంటుంది మనం ఈ టాటా సియారాతో కంపేర్ చేస్తే. సో ఈ వెహికల్ కూడా మనకి ఈ మిడ్ ఆఫ్ ద ఇయర్ తర్వాత అయితే లాంచ్ అవబోతుంది. కానీ ఈ టాటా సియారా అవెన్యూ వెహికల్ చూస్తే మాత్రం ఒక కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ వెహికల్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనకి టాటా పంచ్. సో ఈ టాటా పంచ్ని మనము బెస్ట్ సెల్లింగ్ వెహికల్గా అయితే చెప్తూ ఉంటాము జనరల్గానే. కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్స్తో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది, అంటే లీక్స్ ప్రకారం తెలుస్తుంది అనమాట. కొంచెం పెద్ద టచ్ స్క్రీన్స్ కూడా మనకి దీంట్లో అయితే యాడ్ చేయబోతున్నట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి కియా నుంచి కియా సిరోస్. సో కియా సిరోస్ అయితే కొంచెం అట్టర్ ఫ్లాప్ అయింది. కాకపోతే అది యొక్క ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ వల్లనే ఇది అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ డిజైన్ అనేది మనకి చూడడానికి ఆ విధంగా అయితే ఉంటుంది. ఆ బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. కాకపోతే ఏదైతే మనకి ఈ హెడ్ లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం టర్న్ చేస్తున్నప్పుడు కానీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కానీ మనకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. ముందుగా దాన్ని హిట్ చేస్తుంది అనమాట. సో మనకి రన్నింగ్ కాస్ట్ ఎక్కువ అవడము, అంటే ఈ ఏదైతే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ఉందో ఇది ఎక్కువ అవడం, దానివల్ల చాలామంది అంటే దాంతోపాటు బాడీ రోల్ ఉంటుందని, సో ఇట్లా మనకి చాలా కారణాల వల్ల అదైతే కొంచెం ఫ్లాప్ అయిందని చెప్పాలి. బట్ అది ఇంపాక్ట్ మాత్రం చాలా అయితే క్రియేట్ చేసింది ఈ రిలీజ్ అయిన సమయంలో. బట్ ఇప్పుడు మనకి కియా సిరోస్ నుంచి అయితే కాంపాక్ట్లో మనకి ఈ ఈవీ వెహికల్ అయితే తీసుకురాబోతున్నారు. ఎస్పెషల్లీ మనకి సిటీ డ్రైవింగ్ కోసం తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ద బిగ్ ఎస్యూవీ 7 సీటర్ ఆఫ్ రోడ్, అలాగే మనకి ఒకవేళ ఫ్యామిలీ కోసం చూస్తున్నా సరే, అడ్వెంచర్ కోసం ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ కోసం ఒక వెహికల్ అయితే నిస్సాన్ కంపెనీ లాంచ్ అయిపోతుంది. నిస్సాన్ నుంచి నిస్సాన్ గ్రావేట్ అనే ఒక వెహికల్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఇది ఒక 7 సీటర్ ఎంపీవీ వెహికల్. 2026 స్టార్టింగ్లోనే దీన్ని గ్రాండ్గా అయితే లాంచ్ అయిపోతున్నామని అయితే చెప్పారు. బట్ స్టిల్ అయితే మనకి ఇదైతే లాంచ్ అవ్వలేదు. బట్ వెరీ సూన్ మనకి ఇదైతే లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మహీంద్రా నుంచి మహీంద్రా బొలేరో అయితే లాంచ్ అవబోతుంది. బొలేరోకు ఉన్న క్రేజ్ మన ఇండియాలో మామూలుగా లేదు. సో అలాంటి బొలేరో మన ముందుగా అయితే రాబోతుంది. మోడర్న్ రిఫైన్మెంట్లో అయితే వస్తుంది అనమాట. ఓల్డ్ది కనుక చూసుకున్నట్లయితే మనకి కొంచెం బాగా ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది, ఆ సాఫ్ట్ టచెస్ లేకపోవడం కానీ. సో ఇట్లా మనకి చాలా ఆడ్గా అనిపిస్తుంది, అంటే లేటెస్ట్ టెక్ ఫీచర్స్ లేకపోవడం అలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఇప్పుడు మనకి దీంట్లో యాడ్ చేయబోతున్నారు. సో యాడ్ చేసి మనకి కొత్తగా కంప్లీట్ లుక్ అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి ఓక్స్ వేగన్ నుంచి టైరాన్ అనమాట. ఇది ఆల్రెడీ మనకి మొన్ననే లాంచ్ అయింది, వెరీ రీసెంట్గా. ఇది ఒక ఫ్లాగ్షిప్ 7 సీటర్ ఎస్యూవీగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి 40 నుంచి 50 lakhs వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రీమియం లవర్స్కి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టొయోటా ఫార్చునర్ ఏదైతే ఉందో దాన్ని ఢీ కొట్టే వెహికల్ అయితే రాబోతుంది. అదే మనకి కియా నుంచి కియా సొరెంటో అయితే రాబోతుంది. యాక్చువల్గా దీని పేరులో ప్రొనౌన్సియేషన్ ఏదైనా తప్పు ఉండొచ్చు, బట్ అది రిలీజ్ అయితే కానీ దాని ప్రొనౌన్సియేషన్ క్లియర్గా మనకు అర్థం కాదు. బట్ ఇప్పుడు ఇనీషియల్గా చూసుకున్నట్లయితే సొరెంటో అని దీని నేమ్ అయితే తెలుస్తుంది. డైరెక్ట్గా ఇది మనకి టొయోటా ఫార్చునర్ని ఢీ కొట్టే విధంగా అయితే తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 2.5 లీటర్ టర్బో పెట్రోల్తో పాటు హైబ్రిడ్ ఆప్షన్స్ కూడా మనకి దీంట్లో అయితే తీసుకురాబోతున్నారు. బట్ చూడాలి, నిజంగా ఇది టొయోటా ఫార్చునర్ని కనుక ఢీ కొట్టింది అని అంటే మాత్రం మార్కెట్లో ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూడాలి. కానీ టొయోటా ఫార్చునర్ ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మన కన్జ్యూమర్ యొక్క మైండ్ సెట్ ఎలా తయారైందంటే టొయోటా ఫార్చునర్ ఉంది అని అంటే వాళ్ళకు పొలిటీషియన్ అనమాట. సో అట్లా తయారైపోయింది మైండ్ సెట్ అంతా కూడా. బట్ దాన్ని ఢీ కొడుతుందా లేదా అనేది మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ చెప్పలేము. మరి ఇక్కడ కియా టొయోటా ఫార్చునర్ని ఢీ కొట్టగలదా లేదా అనేది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక మనం రెగ్యులర్ కార్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. మారుతి నుంచి మనకి బ్రీజా అప్డేట్ అయితే వచ్చింది. 2026లో బ్రీజా సరికొత్తగా అయితే మన ముందుకు రాబోతుంది. బ్రాండెడ్ స్పీకర్స్ మరియు ప్రీమియం ఇంటీరియర్తో మనకి మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఇంతవరకు ఈ లీక్స్ మాత్రమే రావడం జరిగింది.
అలాగే మనకి ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ మారుతూ నుంచి ఫ్రాంక్స్ అలాగే మనకి బెలోనో 80% ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ అయితే మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ 2025 ఎక్స్పోలో దీని గురించి అయితే నేను వీడియో అయితే చేయడం జరిగింది. హుండాయ్ నుంచి మనకి న్యూ ఎస్యూవీ అయితే రాబోతుంది. ఇది మారుతి ఫ్రాంక్స్కి టెన్షన్ పెడుతుందనే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హుండాయ్ ఒక కొత్త క్రాస్ ఓవర్ ఎస్యూవీని అయితే మనకి సెకండ్ హాఫ్లో అయితే లాంచ్ అయిపోతుంది. సెకండ్ హాఫ్లో అంటే మీకు జూన్ జూలై తర్వాత అయితే లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి టాటా నుంచి టాటా టియాగో, టాటా టిగర్ ఉంది. బట్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్తో, కొత్త ఇంటీరియర్ కలర్స్తో అండ్ కొత్త డాష్ బోర్డ్స్తో మనకి ఇదైతే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ ఇవి వస్తాయా రావా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ రాబోతున్నట్లయితే మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరైతే లగ్జరీ కార్లు కావాలనుకుంటారో సో వాళ్ళ కోసం BMW నుంచి X330 అయితే రాబోతుంది. ఇది M Sport Pro అనమాట. మ్యాక్సిమం ఇది మనకి ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఎస్యూవీగా అయితే మన ముందుకైతే రాబోతుంది. అండ్ దీంతో పాటు మనకి ఆడి నుంచి Q6 e-tron అండ్ A5 అయితే రాబోతుంది. ఇది కూడా ఆడి నుంచి ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ లైనప్గా మనం అయితే చెప్పుకోవచ్చు. 2026 మిడ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే జూన్ జూలై ఆగస్టు ఈ టైంలో అయితే మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రెనాల్ట్ డస్టర్లో ఒక వేరియంట్ అయితే మనకి చెప్పారు కదా దివాళీ లాంచ్ చేస్తామని. బట్ చూడాలి, అది ఈవీ మీదే ఆల్మోస్ట్ 80% సిటీలో నడుస్తుందని చెప్తున్నారు. బట్ చూద్దాము, అది కూడా మనకి దివాళీ ఆ టైంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇక్కడ మనకి ఇప్పుడున్న పాత బ్రాండ్స్ మాత్రమే కాదు, కొత్త బ్రాండ్స్ కూడా గట్టిగానే పోటీ ఇచ్చేలాగా గట్టిగానే ప్లాన్ చేశాయి. అదే మనకి JSW MG అనమాట. అదేంటి JSW వేరు MG వేరు కదా అంటే లేదు, ఈ రెండు కలిపి మనకి ఒక పవర్ఫుల్ వెహికల్ అయితే తయారు చేయబోతున్నాయి. ఇదే మనకి JSW నుంచి MG జటార్ T2 అనమాట. ఇది వచ్చేటప్పటికి చైనీస్ బ్రాండ్తో టైప్ అయితే అయ్యి JSW నుంచి ఒక పవర్ఫుల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అయితే మనకి రాబోతుంది. ఆల్మోస్ట్ ఇది మనకి 100 కిలోమీటర్స్ ఓన్లీ బ్యాటరీ మీద మాత్రమే నడిచే విధంగా వీళ్ళైతే తయారు చేయబోతున్నారు. చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. చూడాలి ఇది ఇండియన్ మార్కెట్లో అంత గట్టిగా సర్వే అవ్వగలుగుతుందా లేదా అనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి విన్ఫాస్ట్. సో విన్ఫాస్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ 2025 ఎక్స్పోలోనే వీడియో అయితే చేయడం జరిగింది. ఇది ఒక వియత్నాం బ్రాండ్ అనమాట. VF3 అండ్ VF5 లాంటి ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో అయితే రాబోతున్నాయి. ఇవి మనకి ప్రజెంట్ ఇండియాలోకి రాబోతున్న కార్స్. ఇంకా మనకి కొన్ని అయితే రాబోతున్నాయి. అవన్నిటి గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. సో ఫ్రెండ్స్ 2026లో రాబోతున్న టాప్ ఎగ్జైటింగ్ కార్స్ అయితే ఇవి. ఈ లిస్ట్లో మీరు ఏ కార్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.